శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసాన్ని మర్చిపోకముందే అదే కుటుంబం నుంచి మరో చిచ్చర పిడుగు అద్భుతమైనటువంటి ఆట తీరుతో వెలుగులోకి వచ్చాడు. అతడే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్. బీహార్లోని సమస్తీపూర్లో జరిగినటువంటి ఒక లోకల్ ప్రాక్టీస్ మ్యాచ్లో క్రికెట్ అకాడమీ తాజ్పూర్ తరఫున బరిలోకి దిగినటువంటి ఆశీర్వాద్ 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అందులో 24లు ఒక సిక్సర్తో దుమ్మురేపినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వైభవ్ కన్నా ఒకంత ఓపికతోనే ఆశీర్వాద్ మ్యాచ్ ఆడాడని చెప్పాలి. ఈ నేపథ్యంలో తను సెంచరీ చేయడానికి 87 బంతులు తీసుకున్నాడని కూడా ఈ నేపథ్యంలో అభిమానులు చెప్తూ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ తన ఆట తీరుతోటి మెప్పిస్తూ ఉంటే అదే కుటుంబం నుంచి మరొక చిచ్చరు పిడుగు రావడంతో తను కూడా త్వరలో ఐపీఎల్కి రాబోతున్నాడు అని ఫ్యాన్స్ కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆశీర్వాద్ సెంచరీ చేసినటువంటి వెంటనే అతని మరో అన్నయ్య ఉజ్వల్ సూర్యవంశీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సెంచరీకి సంబంధించినటువంటి ఫోటోలు, స్కోర్ కార్డు నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్ల ఆశీర్వాద్ను అభినందనలతో ముంచెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైభవ్ సూర్యవంశీ తర్వాత కుటుంబంలో మరో క్రికెటర్ తయారవుతున్నాడంటూ నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. 10 ఏళ్లకే సెంచరీ బాధటం ఏంటి? ఇది నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి మాట. ఆశీర్వాద్ అద్భుతమైన ప్రదర్శన, ఆ తర్వాత నెటిజన్ల నుంచి వచ్చినటువంటి అభినందనలపై వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కూడా స్పందించారు. ఆశీర్వాద్ ప్రాక్టీస్ మ్యాచ్లో తన తొలి సెంచరీని పూర్తి చేశాడు. నాకెంతో ఆనందంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆశీర్వాద్పై ఎల్లప్పుడూ ప్రేమ ఆశీస్సులను అందించాలని కూడా నేను కోరుతున్నాను. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆశీర్వాద్ను కూడా వైభవ్ లాగే అత్యుత్తమ క్రికెటర్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. తన కుటుంబం నుంచి మరో క్రికెటర్ను అందించాలన్నదే తన లక్ష్యం అనేటువంటి మాట చెప్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఆశీర్వాద్ స్పీడ్ చూస్తూ ఉంటే వైభవ్ సూర్యవంశీ రికార్డును కూడా ఆశీర్వాద్ అధిగమిస్తాడేమో అనేటువంటి మాట చెప్తున్నారు. 10 సంవత్సరాలకే సెంచరీ బాదాడు అని అంటే 2-3 ఏళ్లలో పరుగుల వరద పారిస్తాడనేటువంటి మాట కూడా చెప్తున్నారు. త్వరలోనే వైభవ్ లాగే అతి కొద్ది సంవత్సరాలలో జాతీయ జట్టులోకి వైభవ్ సూర్యవంశీ తమ్ముడు కూడా రాబోతున్నాడు అనేటువంటి మాట. ఈ నేపథ్యంలో సూర్యవంశీ కుటుంబంలో ఉన్నటువంటి 3 సోదరులు ఆశీర్వాద్ చిన్నవాడు, ఉజ్వల్ పెద్దవాడు కాగా వైభవ్ మధ్యవాడు. ప్రస్తుతం ఆశీర్వాద్ కూడా క్రికెట్ శిక్షణ పొందుతున్నాడు. తన అన్నయ్య వైభవ్ మాదిరిగానే దూకుడైనటువంటి బ్యాటింగ్ శైలిని ప్రదర్శిస్తూ చిన్న వయసులోనే ప్రతిభ కనపరచడం కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది లోకల్ లెవెల్ ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ ఆశీర్వాద్ తొలి సెంచరీ అతని క్రికెట్ భవిష్యత్తుపై ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో 16 మ్యాచ్లు ఆడినటువంటి వైభవ్ సూర్యవంశీ 776 పరుగులు చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఒక సెన్సేషన్గా వైభవ్ సూర్యవంశీని చూస్తున్నటువంటి క్రికెట్ ప్రపంచం తన తమ్ముడు ఆశీర్వాద్ ఒక సెంచరీతో వెలుగులోకి రావడం కూడా మరో సంచలనంగా మారింది. వైభవ్ సూర్యవంశీ కుటుంబంలో మరొక క్రికెటర్ అనేది కూడా అభిమానులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ లాగే ఆశీర్వాద్ కూడా ధాటిగా ఆడాలి, పరుగుల వరద పారించాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి నెట్టింట ఆ స్క్రీన్ షాట్స్, ఆ స్కోర్ బోర్డ్ అలాగే ఆశీర్వాద్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.